కానీ ఎవరైనా చాలా సంవత్సరాల నుంచి గుళ్ళకెళ్తున్నారండి, చాలా సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నారండి, కానీ మార్పు రాలేదంటే ఎక్కడో ధర్మం ఏంటో అనేది మనం తెలుసుకోవట్లేదు. దాన్ని ఆరాధన భక్తి అనరు, దాన్ని పూజ పుణ్యము అంటారు. పూజ పుణ్యము ఒక స్థాయి అండి, భక్తి ఆరాధన ఒక స్థాయి. భగవద్గీత పూజా పుణ్యము నుంచి భక్తి ఆరాధన వైపు మనకి నడిపించాలి, ఆ స్థితికి తీసుకొని రావాలి. ఇది భగవద్గీత, ఇది ధర్మం అంటే. అందుకే మనం ఎన్నోసార్లు భగవద్గీత ప్రారంభం చేసినప్పటి నుంచి చెప్తున్నామండి, భగవంతుని నమ్మటం ముఖ్యం కాదు, మనకి భగవంతుడు చెప్పింది ఆచరించటం ముఖ్యం. కేవలం దీపం ఎటు పెట్టాలి, ఏ ఒత్తేయాలి, ఏ బట్ట చీర కట్టుకోవాలి, దాని తర్వాత ఎటువైపు మొక్కాలి, ఎలా దండం పెట్టాలి, ఎలా కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ పీచు తీయాలా తీయకూడదా, పైన ఏ తోరణం కట్టాలి, ఇవన్నీ కాదండి. ఇవన్నీ కాదు. సారీ సార్, మానవ జన్మ ఈ లైన్లో ఇదైతే ఏమవుతుంది, ఏ ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుంది, ఎలా సైన్ పెడితే ఏమవుతుంది, ఏ నూనెతో ఎవరికి మాలిష్ చేయాలి, ఏంటండి ఇవన్నీ అసలు? దీని నుంచి పైకి రావాలి మనం. ఈ పుణ్యము పూజ అనే స్థాయి నుంచి ఆరాధన భక్తి. స్వామి, నేను నీ యొక్క దాసుణ్ణయ్యా, ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటాను. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలండి. గీత భాగవతాలు టీవీ ఎక్కడ పెట్టినా సరే, సనాతన ధర్మానికి సంబంధించి ఏ ఛానల్ పెట్టినా సరే, గీత భాగవత రామాయణ మహాభారతం లాంటి గ్రంథములు చెప్తే ఏమవుతుందంటే జనములలో ఇంకా ఇంకా జాగరూకం వస్తుంది. అసలు ఏంటి మన ధర్మం అని తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా ఏమొస్తున్నాయి మీకు తెలుసు కదండి, నేను చెప్పను. కాబట్టి అవి తగ్గించుకొని ధర్మ ప్రచారం ఎక్కువ చేస్తే అప్పుడు సనాతన ధర్మం రక్షింపబడుతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడండి, కేవలం భక్తి, భక్తి ప్లస్ మంచి గుణములు. ఏ మంచి గుణాలు ఉండాలట? ఇప్పుడు ఎంతమంది ఇక్కడ మనందరం చేరుకున్నది ప్రభుజీ కృష్ణుడిని అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఆశించిన విధంగా మనం బ్రతకాలి అనే కదండి మనం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, కృష్ణుడు గురించి మనం వినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇన్ని అధ్యాయాలు భగవంతుడు తన వైభవాన్ని చెప్పుకుంటూ 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 వచ్చారండి. ఇప్పుడు తన భక్తులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని భగవానుడు చెప్తున్నాడండి. జాగ్రత్తగా మనం 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చదువుతూ వాటి లోపల ఉండే మంచి గుణములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం 31 గుణములు చెప్తాడండి భగవానుడు. ఎంత? 31 క్వాలిటీస్ చెప్తారు స్వామి. కాబట్టి ఆ 31 క్వాలిటీస్ని కూడా చక్కగా నోట్ డౌన్ చేసుకొని చక్కగా దాన్ని మనం మెడిటేట్ చేయగలిగితే ఇందులో ఏ ఏ లక్షణాలు నేను పెంపొందించుకోవాలి. సరే, మనం ప్రారంభం చేద్దాం. దాని తర్వాత ఆ లక్షణాలకు కలిగిన ఫోటో కూడా చూపిస్తాను, దాన్ని చక్కగా స్క్రీన్ షాట్ చేసుకొని మీరు పెట్టుకుంటారు. కానీ 13వ శ్లోకం ఒకసారి చదవటం ప్రారంభం చేద్దాం మనం. సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచనివాడు, మిథ్యాహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహము కలవాడు, దృఢ నిశ్చయముతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నాపైనే స్థిరపరిచినవాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. మీకు విషయం తెలుసా అండి, భక్తుడనే వాడికి అన్ని మంచి లక్షణములు కూడా కావాలండి. అందుకే ప్రభుపాదుల వారిని ఒకసారి ఒకళ్ళు అడుగుతారండి, మీ భక్తులను ఎలా నేను తెలుసుకోవాలి అని అంటే ఏమన్నారు తెలుసా అండి? అవర్ డివోటీస్ ఆర్ పర్ఫెక్ట్ జెంటిల్ మెన్ అండ్ జెంటిల్ ఉమెన్ అన్నారండి. కాబట్టి అన్ని మంచి లక్షణములు ఉండాలండి. ఎవరు మనల్ని చెయ్యెత్తి చూపించేటట్టుగా ఉండకూడదండి. మనం ఆ మంచి లక్షణములు, కృష్ణుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు? సమే ప్రియ, ఎవరైతే నాకు ప్రియమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారు అని భగవంతుడు